హాయ్ హలో రేపే ఎలక్షన్స్. సో బహుశా వీడియో ఈరోజు వీడియో పెట్టడం నేను ఇది లాస్ట్ అనుకుంటా ఈ రోజుకి. ఎందుకంటే నేను కూడా బయలుదేరుతున్నాను ఓటు వేయటానికి. ఓకే, గ్రామంలో నాకు ఓటు ఉంది కాబట్టి సో విత్ ఫ్యామిలీ ఐఎమ్ గెట్టింగ్ రెడీ టు ట్రావెల్ టుడే. సరే, ఎనీవే, గెలిచేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని అనటానికి కొన్ని సింపుల్ అండ్ నట్షెల్ ఎవిడెన్సెస్. నెంబర్ 1, నాయకుడు పడ్డ కష్టం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. ఆల్మోస్ట్ ఒక 6 నెలల నుండి గడప గడప ప్రోగ్రాం మొదలెట్టిన దగ్గర నుండి ఆయన అసలుకి మొత్తం సర్వేలు చేయించుకొని ఎవరు గెలుస్తారు, నియోజకవర్గాల్లో ఎవరికి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, గడప గడప ప్రోగ్రాంలో ఎలా ఉంది, ప్రజల స్పందన ఎలా ఉంది అని ఆయన మొత్తం రిపోర్ట్లు తెప్పించుకొని, రిపోర్ట్ల ప్రకారం ఎమ్మెల్యేలు మార్చుకొని, అభ్యర్థులను మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఒక 2 నెలల పాటు ఆయన ఒక పెద్ద యుద్ధమే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ప్రజాక్షేత్రంలో తను ప్రజెంట్ చేసుకున్నాడు నాయకుడు. ఓట్లు జరిగేది ఇప్పుడు ఎన్నికలు జరిగేది జగన్ గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారే కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయకుడు సక్సెస్ అయ్యాడు. 100% జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యాడు ఈ యొక్క క్యాంపెయినింగ్లో. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తను ప్రజెంట్ చేసుకోవడంలో 100% జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అది ఒకటి. సో 90% గెలుపుకి ఆయన పడే కష్టమే సూచన అవుతుంది ఇప్పుడు. తర్వాత రీజనల్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్స్ ఏ రీజనల్కి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా అక్కడే టెస్ట్ వేసి వాళ్ళ అభ్యర్థులు మొత్తం జాగ్రత్తగా వాళ్ళ యొక్క ప్రచారంలో సహకరించడం జరిగింది వైఎస్ఆర్సీపీకి సంబంధించి. ఇదంతా కూడా అండర్ గ్రౌండ్లో జరిగిపోయింది, రైట్. తర్వాత అభ్యర్థులు చాప కింద నీరులాగా పోల్ మేనేజ్మెంట్కి పర్ఫెక్ట్గా పనిచేసినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. కంపారిటివ్లీ విత్ ఎన్డీఏతో పోల్చుకుంటే పోల్ మేనేజ్మెంట్లో 100% వీళ్ళు సిద్ధపడ్డారు. మొత్తం జాగ్రత్తగా పోల్ మేనేజ్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసుకున్నారు, జాగ్రత్తగా ప్లానింగ్ వేసుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో ఇప్పుడు ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ ఫలితమే ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి చాలామంది లక్షల మంది బస్సుల్లో ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఓటేయడానికి వస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వీళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఛార్జీకి డబ్బులు ఇచ్చి మరీ తీసుకెళ్ళిపోతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇదొక రీజను. 4వ రీజను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మరి ఎక్కడి నుంచి తెచ్చారో కానీ డబ్బులు కూడా గట్టిగానే ఖర్చు పెడుతున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థులు, రైట్. ఆ యొక్క ఆర్థికంగా కూడా ఢీకున్నారనమాట. సో పోల్ మేనేజ్మెంట్ బాగా జరిగింది, నాయకుడు కష్టపడ్డాడు, రీజనల్ కోఆర్డినేటర్లు కష్టపడ్డారు, అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్కి సిద్ధపడ్డారు, డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి. అండ్ ఇవన్నీ కూడా పక్కన పెడితే అంటే వీళ్ళ యొక్క మేనేజ్మెంట్కి పర్ఫెక్ట్గా వీళ్ళు సిద్ధంగా ఉంటే ది అదర్ సైడ్ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ఎవరెవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు పాత హిస్టరీని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల్ని మోడీ గారే నా ఫోటో పెట్టొద్దు అనటం, ఇవన్నీ కూడా ప్రజల మైండ్లోకి ఎక్కిపోయి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని నమ్మకపోవడంతో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోకి స్టిక్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఇది ఒక అడ్వాంటేజ్గా పోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. 100% లబ్ధిదారులు మొత్తం ఎవరెవరైతే స్కీములు తీసుకున్నారో వాళ్ళందరూ జగన్కి వేయటానికి సిద్ధంగా ఉన్నారని పక్కా సమాచారం ఉంది, పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, సో 100% జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి లబ్ధిదారులు రెడీగా ఉన్నారనమాట ఓట్లు వేయటానికి. తర్వాత మైనారిటీస్, బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవడంతో
మైనారిటీస్ బాగా కసి మీద ఉన్నారు, కోపం మీద ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వేయడానికి. రైట్. సో అదొక ప్రాబ్లం అయిపోయింది. మీకు ఇంకా సర్ప్రైజింగ్గా కొన్ని ఐ మీన్ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసి నేను ఆశ్చర్యపోయా. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా వేరే వాళ్ళకి బీజేపీలో టికెట్లు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి అయిపోతున్నారని పక్కా సమాచారం ఉంది. రైట్. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గెలవటానికి కొన్ని సూచనలు కనబడుతున్నాయి. మోరోవర్ వాళ్ళు ఫెయిల్యూర్ కూడా కొద్దిగా ఉంది. కూటమికి సంబంధించిన ఫెయిల్యూర్ ఉంది. అది కూటమికి సంబంధించిన ఫెయిల్యూర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద ఆయన ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి ప్రజల్లోకి వెళ్ళటంతో తెలియనాడు కూడా చెప్పారు అనమాట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదో ఉంది, కాల్స్ వస్తున్నాయని తెలియని వాళ్ళు కూడా వీళ్ళు చెప్పడంతో దాన్ని వీళ్ళు తిప్పికొట్టారు వైఎస్ఆర్సీపీలు తిప్పికొట్టడం. ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టడం, కేసు పెట్టడం ప్రజలు మొత్తం తెలిసిపోయి వాళ్ళు ఎన్ని ఆర్టికల్స్ రాసినా సరే అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పడిందంట. ఇది తప్పుడు ప్రచారం అంట అని తెలియగాని ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్గా మారింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వీళ్ళు చేసేటువంటి తప్పుడు ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్గా మారింది. అదొకటి. రెండోది వాళ్ళ కూటమిలో కోఆర్డినేషన్ లేకపోవటం. కూటమిలో కోఆర్డినేషన్ లేదు. బీజేపీకి టీడీపీ కోఆర్డినేషన్ లేదు, టీడీపీకి జనసేనకు కోఆర్డినేషన్ లేదు. అసలు మేనిఫెస్టోలో బీజేపీకి సంబంధించిన ఫోటోలు లేకపోవటం. రైట్. బీజేపీ పెట్టేటువంటి కొన్ని మీటింగ్స్లో 1-2 మీటింగ్స్ తప్ప ఎక్కడో కూడా వీళ్ళు ముగ్గురు కలిసి లేకపోవటం. బీజేపీ మీటింగ్లు సపరేట్గా పెట్టుకున్నారు, జనసేన మీటింగ్లు సపరేట్గా పెట్టుకున్నారు, టీడీపీ మీటింగ్లు సపరేట్గా పెట్టుకున్నారు. ఒకరికొకరు కోఆర్డినేషన్ లేదు. కోఆర్డినేషన్ లేకపోతే బాగా పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యారు. అంటే వైఎస్ఆర్సీపీతో పోల్చుకుంటే ఈ కూటమి వాళ్ళ యొక్క పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. వాళ్ళంత సిద్ధంగా లేరనే చెప్పాలి. అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అండర్ ద గ్రౌండ్లో వర్క్ చేసి మొత్తం పోల్ మేనేజ్మెంట్కి పర్ఫెక్ట్గా సిద్ధం చేసుకున్నారు. రేపు పొద్దున ఓటేయటమే మిగిలిపోయింది. రైట్. సో ఇది కూటమి వాళ్ళ మిస్మేనేజ్మెంట్ ద్వారా, మిస్కోఆర్డినేషన్ ద్వారా వాళ్ళు బాగా డిసడ్వాంటేజ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమికి. సో ఈ కారణాల ద్వారా ఎటు చూసినా సరే, ఏ యాంగిల్లో చూసినా సరే నిన్నటి వరకు ఒకవేళ సర్వేలు కొద్దిగా అటు ఇటుగా ఫేవరబుల్గా ఉన్నాయేమో కానీ 2-3 రోజుల నుంచి మొత్తం వైఎస్ఆర్సీపీ వైపుకి మారిపోయింది. మొత్తం వైఎస్ఆర్సీపీకి మారిపోయింది. ప్రజలు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి టర్న్ అయ్యారు. దానికి మరి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మీద చేసినటువంటి తప్పుడు ప్రచారాలని జగన్మోహన్ రెడ్డి గారు క్లారిఫికేషన్ ఇచ్చుకోవటం. రైట్. అవతల మోడీ గారు పెట్టినటువంటి మీటింగ్స్లో అంత జోష్ లేకపోవటం. మోడీ గారు వచ్చి ఏదో ప్లేట్ మొత్తం తిప్పుతారు, ఆయన విప్లవాత్మకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి ఉత్తేజాన్ని తీసుకొస్తారు కూటమిని అనుకుంటే ఆయన వీళ్ళకి మైనస్ అయ్యాడు. నిజం చెప్పాలంటే మోడీ గారు కూటమికి మైనస్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన ద్వారా ఏదో అడ్వాంటేజ్ వచ్చిందని నేను పొత్తు పెట్టుకున్నాడు కానీ ఆయన వీళ్ళకి మైనస్ అయ్యాడు. ఎందుకంటే సరిగ్గా స్పీచ్లో దమ్ము లేదు. ఆయన ఎందుకు తడబడుతున్నాడు మోడీ గారు, అన్వాంటెడ్ కామెంట్స్ చేస్తున్నారు, టచ్ అయిన పాయింట్స్ని టచ్ చేశారు. ఎందుకో అంత ప్రజలు కోరుకున్నంత ఉత్తేజాన్ని మోడీ గారు తీసుకురావడంలో విఫలమయ్యారు. అదొకటి కారణం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలో తెలియక ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టుకొని పాపం వాళ్ళు నెలంతా కొట్టారు. చివరికి ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టి ఇది ఫేక్ అని చెప్పేసి తేలటంతో ఇప్పుడు మొత్తం నెగిటివ్ అయిపోయింది తెలుగుదేశం పార్టీకి. రైట్. అటుపక్క జనసేనకు వస్తే ఆయన ఇచ్చినటువంటి ఊపు, దమ్ముగా ఎంత ప్రసంగాలు ఇచ్చినా ఇప్పుడు చివరికి ఏమైందంటే పిఠాపురంలో అసలుకి టీడీపీ వాళ్ళు ఆయనకు కోఆపరేట్ చేస్తారా లేదనేటువంటి అనుమానాలు మొదలైనాయి ఆల్రెడీ. అసలు పిఠాపురంలో ఆయన గెలుస్తాడా లేదనే అనుమానం మొదలైంది.
పిఠాపురంలో గెలుస్తాడు లేదని అనుమానం మొదలైంది మా పవన్ కళ్యాణ్ మీద, రైట్. సో ఎటు చూసినా సరే మొత్తం పక్కాగా 100కి 200% జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో ఒక మార్పు అయితే వచ్చేసింది. గత 1 వీక్ నుంచి మొత్తం ప్రజల్లో మార్పు వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారి వైపు, రైట్. మరి అది రేపొద్దున ఓట్లుగా మారుతుంది. 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలిచేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా వైఎస్ఆర్సీపీకి ఓటేయండి. నేను కూడా బయలుదేరుతున్నాను, ఓటేయటానికి రెడీ అవుతున్నా. ఓకే, గ్రామం వెళ్ళి ఓటేయాలి కాబట్టి నాకు ఒక 5-6 అవర్స్ జర్నీ చేసి నేను గ్రామం వెళ్ళాలి కాబట్టి ఐఎమ్ గెటింగ్ రెడీ. మేబీ నేను వీడియో మళ్ళీ రేపు మార్నింగే పెట్టగలను అనుకుంటా, ఎందుకంటే ట్రావెల్లో ఉంటాను కాబట్టి. థ్యాంక్ యూ. మధ్యలో మధ్యాహ్నం ఏమన్నా ఫొటోస్ లాంటివి ఏమన్నా క్యాప్షన్స్ ఉంటే పెడతా నా ఛానల్లో. విత్ మై ఫ్యామిలీ ఐఎమ్ ట్రావెలింగ్ కాబట్టి ఐ ట్రై టు కీప్ మై ఫ్యామిలీ ఫొటోస్ ఆఫ్టర్నూన్, రైట్, డ్యూరింగ్ ద ట్రావెల్. Thank you.